హాయ్ ఫ్రెండ్స్, వీడియోలో కనిపిస్తున్న డిష్ నేమ్ ఏంటో తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. నేను వీడియో చివరిలో చెప్తానండి. మీకు ఒక క్లూ కూడా ఇస్తాను. ఇది ఒక సీ ఫుడ్ అన్నమాట. నీట్ గా పసుపు ఉప్పు వేసి నీట్ గా క్లీన్ చేసుకొని తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గెరటితో తిప్పుకుంటూ పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి ఈ చేప గుడ్లను వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి స్టవ్ ని హై ఫ్లేమ్ లోనే ఉంచి ఆపకుండా గెరటితో తిప్పుకుంటూ ఉంటే ఇలా గుల్ల గుల్లగా వస్తుందండి. ఇలా పొడి పొడిగా వచ్చేంత వరకు గెరటితో తిప్పుకుంటూ ఉండాలి. ఆయిల్ లో బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారము 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని స్టవ్ ని సిమ్ లో పెట్టి గెరటితో తిప్పుకుంటూ ఇవి చిటపటలాడుతూ ఆయిల్ పైకి తేలిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్ లోకి సర్వ్ చేసుకొని తినండి. వేడి వేడి సూపర్ గా ఉండే టేస్టీ జన రెడీ అయిపోయినట్టే. ఇది వచ్చేసి చేప గుడ్ల వేపుడు.